అంతర్జాతీయ వార్తలకు స్వాగతం. ఉక్రెయిన్‌లోని జాపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌లోని ఒక టర్బైన్ భవనంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల భవనం గోడకు రంధ్రం పడిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చీఫ్ రాఫెల్ గ్రాసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు ప్లాంట్లపై దాడులు చేయడం అంటే నిప్పుతో చెలగాటమాడమేనని ఆయన హెచ్చరించారు. రష్యాతో సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సరికొత్త సాంకేతికతను వాడుతోంది. మానవ సైనికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఉక్రెయిన్ సైన్యం పెద్ద ఎత్తు రోబోటిక్ వాహనాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్లను ఫ్రంట్ లైన్ లోకి దించుతోంది. శబ్దం లేకుండా శత్రు స్థావరాలను పేల్చివేసే ఈ రోబోలకు రష్యా సైనికులు సైలెంట్ డెత్ అని పేరు పెట్టడం వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దుల్లోకి మరింత లోతుగా దూసుకువెళ్లడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై విధ్వంసకర విధానాన్ని అవలంబిస్తోందని, తక్షణమే అంతర్జాతీయ సమాజం కాల్పుల విరమణ జరిపించాలని లెబనాన్ ప్రధానమంత్రి నవాబ్ సలాం డిమాండ్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్ కు చెందిన 12 బిలియన్ల నిధులను అమెరికా విడుదల చేయనుందని ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.